హలో కిడీస్, గెట్ రెడీ విత్ మీ ఫర్ రథ సప్తమి. ఫస్ట్ అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా బికాజ్ ఐ నీడ్ టు వాష్ మై హెయిర్ టుడే. మీకు తెలిసిందే కదా గైస్, ఏమైనా ఈవెంట్స్ ఉండేటప్పుడు మన తెలుగు వాళ్ళ ఇంట్లో అసలు హెయిర్ వాష్ చేయకపోతే ఇంకా చీపురు కట్ట తిరిగేస్తారని. బట్ అట్ ద సేమ్ టైం నేను కూడా హెయిర్ వాష్ చేసుకోవాలని అనుకున్నా యాజ్ టుడే ఇస్ సండే. సో హెయిర్ వాష్ చేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయా. యాక్చువల్లీ 12 o'clockకి దర్శనం అనుకున్నా, బట్ అది సెట్ కాలే నాకు. సడన్గా డాడీ నార్మల్గా మార్నింగ్ ఇలాంటి లేపేసి రెడీ అవ్వు అన్నారు. అప్పటికప్పుడు అసలు చాలా ఫాస్ట్గా రెడీ అయ్యా. హెయిర్ కూడా బ్లో డ్రై కూడా చేసుకోవాలి. ఫుల్ నా హెయిర్ మొత్తం పాడైపోయింది. ఈ సోకులకి అయితే ఏం తక్కువ అవ్వదు గైస్, ముందే చెప్తున్నాను కదా. యాక్చువల్లీ నా లైఫ్లో ఎవడైనా నాకు పడతాడో లేదో తెలియదు, కానీ నా జుట్టు మాత్రం పడిపోతాయి గైస్. నాకు అసలు దర్శనం మీద కన్నా అక్కడ వాళ్ళు ఇచ్చే పులిహోర మీద చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. వై బికాజ్ ఐ లవ్ పులిహోర. సక్సెస్ఫుల్లీ నా బొట్టు అయితే పోయింది. అండ్ సన్ ఈజ్ స్లాపింగ్ మీ, సన్ ఈజ్ నాట్ కిసింగ్ మీ, ఇట్స్ లైక్ స్లాపింగ్ మీ సో హార్డ్. బట్ స్టిల్ నా సోకలు అయితే తక్కువ అనమాట. మనం తగ్గేదేలా అంటాం సన్ అయినా కూడా. చాలా పులిహోర కోసం చాలా వెయిట్ చేశాను, బట్ దొరకదేమో అనుకున్నా. అలా దొరకదు అనుకుంటే దర్శనం అయిపోయింది. బట్ నాకు పులిహోర అయితే ఇంకా ఎవరు ఇవ్వలేదు. అలా వెతికితే నాకు పులిహోర అయితే దొరికేసింది అనమాట. సక్సెస్ఫుల్లీ పులిహోర దొరికేసింది. ఒక ప్యాకెట్ తినేసి 2 ప్యాకెట్స్ ఇంటికి పట్టుకెళ్తున్నా. వై బికాస్ ఫ్రీగా ఇంట్లో తినగలం కాబట్టి. అక్కడ కార్లో తినేదాన్ని, బట్ డ్రైవర్ ఉన్నారు ఇంకెందుకులే అని చెప్పేసి ఇంటికి వచ్చేసి ఫస్ట్ వాటర్ అయితే తాగా. నాకు చాలా దాహం వేసింది. ఇంకా వాటర్ తాగేసి పులిహోర తినేసి పడుకున్నా గైస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.